మన దగ్గర ఉన్న సన్నాసులు డెత్ ఎకానమీ అని మాట్లాడుతుంటే ప్రపంచ సంస్థ ఐఎంఎఫ్ఏ భారతదేశం 7.3% గ్రోత్ అంటున్నారు. ఊరికనే టెంపరితనంతో ట్రంప్ కడుపు రగిలిపోయి మన మీద పడి ఏడుస్తున్నటువంటి వేళ ఆడేదో కూశాడని చెప్పి ఇక్కడ రాహుల్ గాంధీ కూశాడు డెత్ ఎకానమీ. తీరా చూస్తే ఐఎంఎఫ్, అదే అమెరికా నడిపేటటువంటి ఇంటర్నేషనల్ మానిటరింగ్ ఫండ్ భారతదేశం 7.3% అభివృద్ధి రేటు ఉందని చెప్పి తేల్చి చెప్పింది. గత అక్టోబర్ అంచనాలు మన వృద్ధి రేటు 6.6% అని అంచనా వేసింది. 0.7% మేర ఇప్పుడు పెంచేసింది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి 27-28కి వృద్ధి రేటు అంచనాని 6.2 నుంచి 6.4% పెంచింది. 25-26 జూలై సెప్టెంబర్లో వృద్ధి రేటు 8.2 కావడంతో ఏప్రిల్ సెప్టెంబర్లో జీడీపీ వృద్ధి 8%గా నమోదైందని గుర్తు చేసింది. 25-26లో భారత ఆర్థిక వ్యవస్థ 7.4% వృద్ధిని నమోదు చేయొచ్చని గణాంకాల శాఖ ముందస్తు అంచనాలో పేర్కొంది. 24-25లో వృద్ధి రేటు 6.5గా ఉంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధి 3.3% అంటే మనం డబుల్కి పైన ఉన్నాం అనమాట. ఇకపోతే భారత ఆర్థిక వ్యవస్థ శరవేగంగా దూసుకెళ్తోంది. ప్రస్తుత వృద్ధి రేటు వేగం ఇలాగే కొనసాగితే తలసరి ఆదాయం కూడా గణనీయంగా పెరిగి 2030 నాటికి భారత్ ఎగువ మధ్య ఆదాయ అప్పర్ మిడిల్ ఇన్కమ్ దేశాల జాబితాలో చేరుతుందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీసెర్చ్ తాజా నివేదికలో పేర్కొంది. 2028 నాటికి జర్మనీని వెనక్కి నెట్టి అమెరికా, చైనా తర్వాత ప్రపంచంలోని 3 అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతుందని స్పష్టం చేసింది. 1990 నుండి ప్రపంచవ్యాప్తంగా ఈ దేశాల ఆదాయ స్థాయిలో వచ్చిన మార్పులు, భారత్ తలసరి ఆదాయంలో వస్తున్న పెరుగుదలను విశ్లేషిస్తూ ఈ నివేదిక రూపొందించారు. దేశ స్వతంత్రం వచ్చినప్పటి నుంచి మన జీడిపి $1 ట్రిలియన్ లక్ష కోట్ల డాలర్లు చేరుకోవడానికి 60 ఏళ్ళు పట్టింది. ఆ తర్వాత 7 ఏళ్లలోనే 2014 నాటికి $2 ట్రిలియన్, మరో 7 ఏళ్లలో $3 ట్రిలియన్ స్థాయిని మించింది. 25లో $4 ట్రిలియన్, 360 లక్షల కోట్ల స్థాయిని అధిగమించామని 27 నాటికి $5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించే అవకాశం మెరుగ్గా ఉందని నివేదిక చెబుతోంది. ఈ జోరు ఇలాగే కొనసాగుతూ 2035 నాటికి భారత ఆర్థిక వ్యవస్థ $10 ట్రిలియన్, సుమారు 900 లక్షల కోట్ల భారీ స్థాయికి చేరుకుంటుందని నివేదిక అంచనా వేసింది. ప్రపంచ వృద్ధి పంపిణీలో భారత స్థానం గత 25 ఏళ్లలో 92% దగ్గర ఉంటాయి. 24లో ముగిసిన దశాబ్దంలో ఇది 95% చేరింది. అంటే ప్రపంచంలో వేగంగా వృద్ధి చెందుతున్న దేశాల జాబితాలో భారత్ తన స్థానాన్ని పదిలం చేసుకుంది.